దేవుడు ఈ పదం వినగానే మనకు అద్భుతాలు, మంత్రాలు, మహిమలు గుర్తుకొస్తాయి. ఒక చక్రం వేలుకి గిరగిరా తిరుగుతూ శత్రువుల తలలు నరికేస్తుంటే అదొక దైవలీల అనుకుంటాం. సముద్రం మధ్యలో ఒక మహానగరం నిర్మితమైతే అదొక మాయా అనుకుంటాం. కానీ లాజిక్తో ఆలోచిస్తే మాయల వెనుక ఉన్న సైన్స్ అర్థమవుతుంది. ఈరోజు మనం మాట్లాడబోయే వ్యక్తి చేతిలో ఆయుధం పట్టకుండా లక్షలాది మంది పాల్గొన్న ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధాన్ని, కురుక్షేత్రాన్ని శాసించాడు. ఆయన ఒక దేవుడు మాత్రమే కాదు, ప్రపంచం చూడని మొట్టమొదటి సివిల్ ఇంజనీర్, మానవ మేధస్సుకు అందని ఒక గొప్ప సైకాలజిస్ట్, తన శత్రువుల మైండ్తో ఆడుకున్న ఒక అల్టిమేట్ మాస్టర్ స్ట్రాటజిస్ట్, వేలుకు తిరిగే సుదర్శన చక్రం టార్గెట్ని నాశనం చేసి మళ్ళీ వెనక్కి వచ్చే ఒక అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ అని మీకు తెలుసా? తన సొంత నగరం మధురాపై 17 సార్లు దాడి జరిగితే శత్రువులను చంపగలిగే సత్తా ఉన్నా పారిపోయి పిరికివాడు, రణ్ఛోడ్ అనే నిందను ఆయన ఎందుకు భరించాడు? తన ప్రజలను కాపాడుకోవడానికి ఆయన వేసిన ఆ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ ఏంటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే శ్రీకృష్ణుడి గురించి మీరు ఇప్పటిదాకా విన్న కథలన్నీ ఒక ఎత్తు, ఈరోజు మీరు తెలుసుకోబోయే నిజాలు ఇంకో ఎత్తు. లెట్స్ డైవ్ ఇన్ టు ద గ్రేటెస్ట్ మైండ్ ఆఫ్ ఎన్జైటీ హిస్టరీ. ఆధునిక సివిల్ ఇంజనీర్లు ఈరోజు సముద్రంలో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, ఉదాహరణకు దుబాయ్లోని ఫామ్ ఐలాండ్స్ కడుతున్నారు. కానీ వేల సంవత్సరాల క్రితమే కృష్ణుడు ద్వారకను సముద్రం మధ్యలో ఎలా కట్టాడు? శత్రువులు భూమి మీద నుండి రాలేరు. ఒకవేళ సముద్రం గుండా రావాలన్నా అప్పట్లో అడ్వాన్స్డ్ నౌకలు లేవు. ఇది ఆయన ముందు చూపు. కురుక్షేత్రంలో అర్జునుడు శారీరకంగా బలవంతుడే, కానీ మానసికంగా బ్రోకెన్. ఈరోజు మనం డిప్రెషన్, యాంగ్జైటీ అంటున్నాం కదా, ఆ రోజు అర్జునుడికి వచ్చింది అదే. అప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు, ప్రపంచంలోనే బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. మనిషి సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్యూన్ చేయాలో తెలిసిన సైక్రియాటిస్ట్ ఆయన. నరకాసుడి చెరలో ఉన్న 16,100 మంది మహిళలకు సమాజంలో గుర్తింపు ఇవ్వడం, వారిని వివాహం చేసుకొని వారికి ఒక రక్షణ కవచంలా మారడం. కంసవధ తర్వాత మధురా పైన కంసుడి మామ జరాసంధుడు కక్ష కడతాడు. అతని దగ్గర అపారమైన సైన్యం ఉంది. అతను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 17 సార్లు మధురాపై దండెత్తుతాడు. ప్రతిసారి కృష్ణుడు జరాసంధుడి సైన్యాన్ని నాశనం చేశాడు, కానీ జరాసంధుడిని చంపలేదు. ఎందుకు? ప్రాణభిక్ష పెట్టాడా? కాదు. అక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఉంది. జరాసంధుడు బతికి ఉంటే భూమి మీద ఉన్న చెడ్డరాజులందరినీ, రాక్షసులందరినీ ఏకతాటిపైకి తెచ్చి తన సైన్యంలో కలుపుకుంటాడు. అంటే కృష్ణుడు వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు. జరాసంధుడు వాళ్ళందరినీ ఒకే చోటకి, మధుర దగ్గరికి డెలివరీ చేస్తున్నాడు. కృష్ణుడు వాళ్ళని అక్కడే మట్టబెడుతున్నాడు. ఇదొక మాస్టర్ మైండ్ ప్లాన్. 18వసారి కాలయవనుడు అనే రాక్షసుడిని తీసుకొని జరాసంధుడు వస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక విషయం గ్రహిస్తాడు. యుద్ధాలు నేను గెలవచ్చు, కానీ నా ప్రజలు ప్రశాంతతను కోల్పోతారు, వ్యాపారాలు దెబ్బతింటాయి. ఒక నిజమైన లీడర్ను తన అహంకారం కోసం కాదు, ప్రజల కోసం బతకాలి. అందుకే యుద్ధం భూమి నుండి పారిపోయాడు. తనకే ఎదురు లేకపోయినా ప్రజల కోసం రణఛోడ్, పిరికివాడు అనే పేరును భరించాడు. రాత్రికి రాత్రే ప్రజలందరినీ సురక్షితంగా మధుర నుంచి సముద్రం మధ్యలో నిర్మించిన ద్వారకకు తరలించి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. చూసారుగా, పవర్ ఉంటే సరిపోదు, ఆ పవర్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకోవాలో తెలిసిన వాడే నిజమైన దేవుడు, గొప్ప సైంటిస్ట్ మరియు అల్టిమేట్ స్ట్రాటజిస్ట్. శ్రీకృష్ణుడు ఒక చరిత్ర మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు ఒక సైన్స్, ఒక మేనేజ్మెంట్ గైడ్. మరి ఈ కోణంలో శ్రీకృష్ణుడు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.